స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి డిఫరెంట్ స్పెషలైజ్డ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే దానికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి, వాటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే టాపిక్ సంబంధించి సో మెనీ హాస్పిటల్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మీరు నేషనల్ లెవెల్ ఎక్కడైనా సరే స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులేషన్ సంబంధించిన వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు త్రూ మొబైల్ ద్వారా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కోసం చేసుకోవాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ దీనిపైన క్లిక్ చేసి నేను చూపిస్తున్న విధంగా డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మేము డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా డెస్క్టాప్ సైట్ ఆన్ చేయడం కానీ ఒకవేళ క్రోమ్ ఓపెన్ చేసినట్టయితే దాంట్లో మనకి టిక్ మార్క్ చేసుకోవడానికి బాక్స్ అయితే ఉంటుంది. డెస్క్టాప్ సైట్ దాంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవడంతో పాటు త్రూ మొబైల్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు స్పెషల్ డిఎడ్ అంటే ఏంటి, స్పెషల్ డిఎడ్లో ఏ కోర్సెస్ ఉంటాయి, దాంట్లో బెటర్ కోర్స్ ఏంటి, దానికి కోర్సెస్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనే టాపిక్ గురించి ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫస్ట్ ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ కాదా అనేది క్లారిటీ తెచ్చుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాము. ఎవరైతే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ప్రజెంట్ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ స్పెషల్ డిప్లొమాలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇది మీకు సదవకాశం అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో కనుక బెటర్ మార్క్స్ ఉన్నట్టయితే మీరు ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఒకవేళ మీకు సీట్ అనేది వచ్చినట్టయితే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతారు, కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత మీరు స్పెషల్ టీచర్స్కి రిక్రూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రెగ్యులర్ టీచర్స్కి రిక్రూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రెండు విధాలుగా మీకు తెలంగాణ, ఏపీ డిఎస్సికి మీకు బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయడం కంటే మీరు యొక్క స్పెషల్ డిఎడ్ చేయడం వల్ల అదర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది మనకు నేషనల్ లెవెల్ కాబట్టి దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీకు స్టడీ సెంటర్స్ అనేది చూస్ చేసుకుంటే తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. వెరిఫికేషన్ కోసం మనం వెళ్తే సీటు బేస్డ్ ఆన్ మన యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్ లెవెల్ని బట్టి వాళ్ళు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సీట్ వస్తే కాలేజ్ చేయడం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనం అడ్మిషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అడ్మిషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దాని ద్వారా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, మీకు సంబంధించిన క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన లాగిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్టర్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి మీకు సంబంధించి యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వాలెంట్ ప్రకారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో 10th క్లాస్ మెమోలో కానీ ఈక్వాలెంట్లో ఆ విధంగా నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ టోటల్గా 12 డిజిట్స్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఫర్దర్గా మనకి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన మెయిల్ ఐడి, స్టూడెంట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టేట్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్ స్టేట్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉంటాయి. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. లాగిన్ అయిన ప్రతిసారి క్యాప్చా అనేది డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ పైన ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ కనుక రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఓటీపీ అనేది రికవరీ చేసుకొని మీ యొక్క ఓటీపీ అని ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. వన్స్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్లీ అని చూపించడంతో పాటు మనకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా టోటల్ స్టెప్స్ ఎన్ని ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, అడ్రస్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ మనకు సంబంధించి కోర్సెస్ అనేది సెలెక్ట్ చేయాలి అండ్ మనం ఏ కాలేజ్లో అయితే చేయాలనుకున్నా ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత ఫైనల్గా మనం పేమెంట్ అనేది చేసి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది ఎవరీ కేటగిరీ స్టూడెంట్స్కి బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి అప్లికేషన్లో పేమెంట్ ఎంత అయితే ఉంటుందో అంత అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేయాలి, తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, తర్వాత వచ్చేసి మీరు ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నారో డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో ఆ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 by 1 మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే అక్కడ మనకు సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి బై డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. మనం రిజిస్ట్రేషన్ కంటే ముందు ఇచ్చాం కాబట్టి వాటిలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోలేము. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది యాజ్ పర్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సీ ఆర్ ఇంటర్మీడియట్ ఈక్వాలిటీ దాని ప్రకారం మీరు డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాదర్ నేమ్, 10th క్లాస్ మెమోలో మదర్ నేమ్ ఎలా ఉంటే అలా మీరు టైప్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్కి 10th క్లాస్ మెమోలో మదర్ నేమ్ కనుక లేనట్టయితే సో మదర్ ఈక్వాలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితేనే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, కాకపోతే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి డిజబిలిటీ ఉందనేది ఇక్కడ అడుగుతుంది. దాంట్లో మీరు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకోవాలి అండ్ మీ డిజబిలిటీ రిలేటెడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మొత్తం మనకు స్కెడ్యూల్ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి ఇక్కడ 1999 అయితే ఉంటుంది. సో మీరు ఇలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక్కడ మనము ఇయర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇయర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు తగ్గించుకోవాలి పెంచుకోవాలనే దాన్ని బట్టి అయితే మీరు తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1999 అయితే సెలెక్ట్ చేస్తున్నాము అండ్ తర్వాత మీ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ యారో మార్క్స్ అయితే ఉంటాయి. యారో మార్క్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జూన్ చూపిస్తుంది బై డిఫాల్ట్గా. మాకు వచ్చేసి నవంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఆగస్ట్ అనేది రావడం జరిగింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డేట్ వచ్చేసి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ నేషనాలిటీ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇండియన్ కాబట్టి ఇండియన్ అని సెలెక్ట్ చేస్తున్నాం. మీరు అదర్స్ అయితే అదర్స్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ పైన క్లిక్ చేసి మీ కేటగిరీ అని చూస్ చేసుకోవాలి. జనరల్ అంటేనేమో మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే జనరల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓబీసీ అంటే తెలంగాణలో కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ బీసీ రిలేటెడ్ కేటగిరీస్ అందరూ ఓబీసీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఓబీసీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. త్రూ మూసేవ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి తీసుకోవాలి. మేము వచ్చేసి ఓబీసీ. తర్వాత వచ్చేసి డూ హ్యావ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అంటారు. ఉంటే మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, లేకపోతే మీరు నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంది. సో మేము ఎస్ అయితే క్లిక్ చేస్తున్నాం, విచ్ మీన్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కాదా అంటున్నారు. సో ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ సో లెర్నింగ్ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. మీకు సంబంధించి ఏ మీడియంలో చదవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ, లేదా అదర్ అంటే అదర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ యొక్క డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు తెలుగు మీడియంలో చేయాలనుకుంటే తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ తెలుగులో కాదు అండ్ ఇంగ్లీష్లో చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది రెండు అయితే చూస్ చేసుకోవడం జరిగింది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ అడ్రస్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఫిల్ చేయాలని కూడా నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన కరెస్పాండెంట్ అడ్రస్ అయితే అడుగుతారు. మీకు సంబంధించి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అవి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సో మీకు సంబంధించి లైక్ మీ యొక్క ఫస్ట్ హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలి, తర్వాత మీ యొక్క విలేజ్ అనేది ఇవ్వాలి, తర్వాత మీ యొక్క మండలం అనేది ఇవ్వాలి, తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాలి అండ్ మీకు సంబంధించిన స్టేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి కంప్లీట్గా ఇవ్వచ్చు. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ బేస్డ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. స్టేట్ వచ్చేసి మాది తెలంగాణ స్టేట్. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి తెలంగాణ. తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. డిస్ట్రిక్ట్ వచ్చేసి మాది నల్గొండ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ మీ యొక్క తాలూకాకు సంబంధించి మండలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. మీకు సబ్ డిస్ట్రిక్ట్ అనేది. సో మాకు సబ్ డిస్ట్రిక్ట్ ఆర్ వాట్ ఎవర్ తాలూకా మండల్ అనేది వచ్చేసి దేవరకొండ అండ్ విలేజ్ కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మాదైతే దేవరకొండ. సో దేవరకొండ అనేది చేస్తున్నాము. మీరు మీ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. 508243 అనేది అయితే సో మాకు సంబంధించి పిన్ కోడ్ అయితే ఇది. సో ఈ విధంగా మాకు సంబంధించిన పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ సంబంధించి ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి ఫుల్ అడ్రస్ ఇవ్వాలి అన్నాం కాబట్టి మీకు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 13B అయితే ఉంటుంది. సో 13BC శివాజీనగర్. సో శివాజీనగర్ దేవరకొండ.
సో ఎన్ఆఫ్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు సంబంధించిన హౌస్ నెంబర్ ఇచ్చాము, కాలనీ ఇచ్చాము, తర్వాత మాకు మండల్ డీటెయిల్స్ ఇచ్చాము. అండ్ తర్వాత ఇక్కడ పర్మనెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. పర్మనెంట్ డీటెయిల్స్ కూడా మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇఫ్ మీరు పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అనుకున్నట్టు ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ అని ఇచ్చేసినట్టయితే ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. వన్స్ తీసుకున్న తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ యొక్క డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్సెస్ అనేది మనం జాయిన్ అవ్వాలి అంటే సో 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి సెలెక్ట్ బోర్డ్ అయితే అంటారు. 10th క్లాస్ సంబంధించి ఫస్ట్ మనకు 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలిటీ బోర్డ్ అయితే అడుగుతారు. మీ బోర్డు ఏదైతే ఉంటుందో అది మీరు స్టేట్ బోర్డులో చేసి ఉంటే స్టేట్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈక్వాలిటీ బోర్డ్ అంటే ఈక్వాలిటీ అని, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అని, ఒకవేళ ఓపెన్లో ఇంటర్ చేసి ఉన్నా ఓపెన్లో 10th చేసి ఉన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్ డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఓపెన్లో చేసినా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే స్టేట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బోర్డ్ కింద కంప్లీట్ చేస్తే అలా కాకుండా మీ 10th క్లాస్ అనేది సిబిఎస్ఈలో కంప్లీట్ అయితే సిబిఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి స్టేట్ బోర్డ్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇయర్ ఆఫ్ అయితే పాస్ అయితే అడుగుతారు. మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ 2016లో అయితే కంప్లీట్ అయింది. టోటల్ మార్క్స్ అయితే అడుగుతారు. సో మాకు వచ్చేసి సిజిపిఏలో అయితే ఇవ్వడం జరిగింది. ఆప్టైన్ మార్క్స్ ఇస్తున్నాం మేము ఇక్కడ. ఆప్టైన్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 8.6. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పాయింట్స్లో ఇవ్వమంటున్నారు. 8 అనేది ఇవ్వడం జరిగింది. సో 8.6 అయితే తీసుకోవట్లేదు కాబట్టి నేను 8 అనేది ఇచ్చేస్తున్నాను. సబ్జెక్ట్ అయితే అడుగుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వచ్చు. సో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, దాంతోపాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో ఇవి నాకు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అలా ఇవ్వచ్చు మీరు, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన బోర్డు అయితే అడుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ కూడా మాది స్టేట్ బోర్డే, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ బోర్డులో అయితే చేసాము. మీరు ఏపీ అయితే అది కూడా సేమ్ పెట్టుకోవాలి. అండ్ మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంటర్మీడియట్ వచ్చేసి 2018 అయితే కావడం జరిగింది. టోటల్ మార్క్స్ వచ్చేసి 1000 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ 100 మాత్రమే తీసుకుంటుంది 1000 మార్క్స్కి. నాకు వచ్చేసి 884 రావడం జరిగింది. సో 880 అయితే ఇస్తున్నాను. సో ఎనఫ్ అది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పీసీఎం అని ఉంది, పీసీబీ అని ఉంది, ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అని ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఫిజిక్స్, బాటనీ, అదర్ అని ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఇది వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి. అదర్స్ అంటే మీరు సిఈసీ, ఎంఈసీ స్టూడెంట్స్ అయితేనే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నాది వచ్చేసి అదర్స్. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంప్లీట్ అయింది. ఈ విధంగా మీకు సంబంధించి ఒకవేళ మీరు సిఈసీ, బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ అయితేనే ఫస్ట్ 2 ఆప్షన్స్. ఇది వచ్చేసి ఎంపీసీ కోసం, ఇది వచ్చేసి బైపీసీ కోసం, ఇది వచ్చేసి అదర్ గ్రూప్స్. ఒకవేళ సిఈసీ, హెచ్సీసీ అయితే అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మనం ఇంటర్మీడియట్ వరకు డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇంటర్మీడియట్ వరకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అండ్ మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్ అయితే, అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఫోటో అండ్ సిగ్నేచర్ అటాచ్ చేయమని చెప్పలేదు, డైరెక్ట్గా ఫోటో అని మెన్షన్ చేశారు. బట్ మీరు మాత్రం ఫోటో అండ్ సిగ్నేచర్ అటాచ్ చేసి అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు జేపీజీ ఫార్మాట్ కానీ జేపీజీలో పిఎన్జీ ఫార్మాట్ కానీ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారు. దాని యొక్క సైజ్ వచ్చేసి ఏంటంటే 200 KB బిలో ఉండాలని చెప్పారు. సింపుల్గా మీరు 100 KB 150 KB ఉండేటట్టు ఫోటో అనేది సెట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది మీ యొక్క ఫోటోని 100 KB 150 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని కూడా నేను డీటెయిల్గా చెప్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ అనేది మీకు సంబంధించిన 10th క్లాస్ మెమో కానీ, కేటగిరీ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ కానీ, 12th క్లాస్ మెమో కానీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీరు వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ సైజు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 200 KB నుంచి 1 MB వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సింపుల్గా మీరు 300 KB 500 KB ఉండేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ దగ్గర ఉన్న ఫోటోస్ని సో ఇక్కడ రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఫోటోస్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ 11th జోన్ అనే వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 11th జోన్ అనేది నేను సెట్ చేశాను. 11th జోన్లోకి వచ్చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ డిస్ప్లే అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక 3 డాట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇలా 3 బార్స్ అనేది దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో సైజ్ అయితే మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మనం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కంప్రెస్ ఇమేజ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో రెడీగా క్యాప్చర్ చేసి పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి రీసైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్లోజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ క్లోజ్ అనే ఆప్షన్ కానీ ఇట్లా క్రాస్ మార్క్ కానీ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ పోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ పోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ కానీ లేదా సపరేట్ ఫోటో కానీ అప్లోడ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. లేదు సార్ నా దగ్గర ఫోటో మాత్రమే ఉంది, సిగ్నేచర్ యాడ్ చేయడం రావట్లేదు అంటే ఇన్స్ట్రక్షన్స్లో మనకు ఫోటో మాత్రమే ఇచ్చారు కాబట్టి మీరు ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు.
ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు సంబంధించిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోగానే దాని సైజ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది. మీకు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వస్తే క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ అన్నిసార్లు రాదు, అప్పుడప్పుడే వస్తుంది. సో ఇట్లా క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ప్రజెంట్ దీని సైజ్ అనేది ఎంత ఉందంటే నాకు 35 KBనే ఉంది. 35 KB ఉంటే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ ఉంది, దాన్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ 60% ఉందిగా, ఇక్కడ మనకు కంప్రెషన్ లెవెల్ అనేది దీన్ని ఇంక్రీజ్ చేసినట్టయితే ఫైల్ సైజ్ అనేది తగ్గుతుంది. సో డిక్రీజ్ చేసినట్టయితే ఫైల్ సైజ్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను తగ్గించాలనుకుంటున్నాను. సో ఇక్కడ 79% చేశాను. 79% చేస్తే నో కంప్రెషన్ అయితే రావడం జరిగింది. 100% చేశాను. 100% చేసినట్టయితే మనకి ఇక్కడ 11 KB అయితే రావడం జరిగింది. ఇలా మీరు మీకు సంబంధించిన ఫోటో అనేది 1 MB ఉన్నా, 2 MB ఉన్నా, 3 MB ఉన్నా కూడా రిక్వైర్డ్ సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 11 KB ఉంది. నాకు 11 KB అవసరం లేదు. జస్ట్ నాకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాని సైజ్ అయితే రెడ్యూస్ చేసినాక మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు సంబంధించిన ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన ట్యాబ్లోకి వెళ్ళేసి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు సంబంధించిన ఫోటో అయితే ప్రజెంట్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మీరు ఫోటో తీసి పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది నా వచ్చే ఫోటో, దీని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫోటో రీసైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు దీన్ని మూవ్ ఆన్ మూవ్ అవుట్ చేసుకుంటూ దీన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఫార్మాట్లో అయితే సెట్ చేయాలి. ఈ విధంగా మీకు ఇక్కడ సో కర్సర్ అయితే ఇవ్వడం జరిగింది. కర్సర్ ద్వారా మీరు రెడ్యూస్ చేసుకుంటూ పెంచుకుంటూ మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. క్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. వన్స్ మనం క్రాస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు సంబంధించిన SSC మెమో, మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, మీకు సంబంధించిన ఆధార్ కార్డు, మీకు సంబంధించిన 12th మెమో, మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ పెట్టాలి. అక్కడ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ లేకపోతే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ నేను స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SSC మెమోని PDF కన్వర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ యొక్క 11th జోన్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. 11th జోన్ వెబ్సైట్కి వచ్చేసినట్టయితే సో ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 11th జోన్ వెబ్సైట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇక్కడ క్రాస్ ఆప్షన్ చేసినామండి. ఇక్కడ క్రాస్ ఆప్షన్ చేసామనుకోండి. సో ఇక్కడ కంప్రెస్ PDF అనే ఆప్షన్ ఉంటుంది. మెర్జ్ PDF అనేది ఉంటుంది. ఇమేజ్ టు PDF అనేది ఉంటుంది. సో ఇమేజ్ టు PDF అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మన దగ్గర ఫోటోస్ ఉన్నాయి. ఫోటోస్ నుంచి PDF అయితే చేయాలనుకున్నాము. సో ఇమేజ్ టు PDF అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. నా యొక్క సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మెమో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క సర్టిఫికేట్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎగ్జాంపుల్కి మీ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇది నా సర్టిఫికేట్ అనుకోండి. సో దీనికి సంబంధించి నేను PDFలో కన్వర్ట్ చేస్తున్నాను. PDFలో కన్వర్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ PDF అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ PDF ఎంత సైజులో ఉండాలంటే మనకు 200 ఎబో ఉండాలి. 1 MB కంటే తక్కువగా ఉండాలి. ప్రజెంట్ PDFలోకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. డౌన్లోడ్ PDF పైన క్లిక్ చేయగానే మనకు PDF అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు PDF డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క PDF ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ నేను PDFలో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు సంబంధించి 10th క్లాస్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కాబట్టి 10th క్లాస్ మెమో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ సిమిలర్గా రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో అన్ని మీరు అప్లోడ్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు కూడా సేమ్ PDFలో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాలి. జస్ట్ మీకు లైవ్ కోసం నేను ఇట్లా నా వేరే సర్టిఫికేట్ అనేది మీకు చూపిస్తున్నాను. బట్ మీరు వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అవి రిక్వైర్డ్ సైజ్లో ఉన్నట్టయితే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ఫోటో అప్లోడ్ చేసాము, 10th క్లాస్ మెమో అప్లోడ్ చేసాము, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మెమో, తర్వాత వచ్చేసి EWS అప్లోడ్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ కంప్లీట్ అయినట్టు, అడ్రస్ కంప్లీట్ అయినట్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయినట్టు, డాక్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మనం లాస్ట్ 2 స్టెప్స్లో అయితే ఉన్నాం. కోర్స్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనే టాపిక్ సంబంధించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. కోర్సు సెలెక్షన్ సంబంధించి ఏంటంటే మనకు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించి, సెకండ్ రౌండ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడే మనం పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించి 3 ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్కి సంబంధించి కూడా 3 ప్రియారిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 3 ప్రియారిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలంగాణ అనుకుందాం. తెలంగాణలో ఉన్న 3 సెంటర్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ సెంటర్స్ అనేది అవైలబుల్లో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఏపీలో ఉన్న 3 సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో 2 తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఉంటేనే మనం కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో కనుక స్టడీ సెంటర్స్ లేకపోతే నియర్ బై ఉన్న అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ స్టేట్లో ఉన్న స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి తెలంగాణ నుంచి, బట్ ఈ సెషన్లో తెలంగాణలో స్టడీ సెంటర్స్ అయితే చూపించట్లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు
చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో మనకు సర్టిఫికేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సర్టిఫికేటెడ్ కోర్స్ గురించి మనం మాట్లాడట్లేము, ఓన్లీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్ స్పెషల్ డిఎడ్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో నాకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అంటే సో ఈ యొక్క స్పెషల్ డిఎడ్లో వచ్చేసి ఏంటంటే ఐడి లేదా మల్టిపుల్ డిజబిలిటీకి సంబంధించిన దాంట్లోనే నేను చేయాలనుకుంటున్నాను. ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీలు అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నిట్లలో ఏది బెటర్ సార్ అంటే మల్టిపుల్ డిజబిలిటీ కానీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ డెవలప్మెంట్కి సంబంధించి బెటర్ అయితే ఉంటుంది. రిమైనింగ్ బెటర్ అని కాదు, రిమైనింగ్ కూడా బెటరే. సో దాంట్లో మనకు విజువల్ డిజబిలిటీ కావచ్చు, హియరింగ్ డిజబిలిటీ కావచ్చు, అదర్ డిజబిలిటీస్ అయితే ఉంటాయి. నేనైతే ఫస్ట్ ప్రియారిటీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి ఇస్తున్నాను. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టేట్ నాది వచ్చేసి తెలంగాణ. తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. వేకెన్సీస్ లేకపోతే నో ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్ ఇన్ ది స్టేట్ అనేది ఉంటుంది. అలా ఉన్నట్టయితే మీరు తెలంగాణలో ఈ కోర్స్ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే ఈ సెషన్లో లేదు, నెక్స్ట్ సెషన్లో మేబీ ఈ కోర్సెస్ ఆఫర్ చేయొచ్చు. మనకి సికింద్రాబాద్లో అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ కోర్సెస్ అనేది ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించి. ప్రజెంట్ దీంట్లో చూపించలేదంటే ఈ సెషన్లో తెలంగాణలో వచ్చేసి వేకెన్సీస్ లేవని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ సెషన్స్లో లేదు కాబట్టి నేను ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోలేను. ఇక్కడ నేను వచ్చేసి ఏపీ అని సెలెక్ట్ చేసుకుంటాను. లేదా తెలంగాణలో అదర్ కోర్సెస్ ఏమైనా ఆఫర్లో ఉన్నాయని తెలుసుకోవాలి. అదర్ కోర్సెస్ అంటే ఇక్కడ మల్టిపుల్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. మల్టిపుల్ డిజబిలిటీలో కూడా తెలంగాణ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మల్టిపుల్ డిజబిలిటీలో అసలు తెలంగాణ స్టేట్లో సెంటరే లేదు ఫస్ట్, కాబట్టి దాన్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ తర్వాత ఇయరింగ్ డిజబిలిటీ చూద్దాం. ఇక్కడ ఇయరింగ్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇయరింగ్ డిజబిలిటీలో తెలంగాణ ఆఫర్ చేస్తుందని చూశాను, తెలంగాణ సెలెక్ట్ చేశాను. తెలంగాణ సెలెక్ట్ చేస్తే ఇయరింగ్ డిజబిలిటీలో కూడా ఇన్స్టిట్యూషన్స్ లేవన్నట్టుగానే చూపిస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ డిజబిలిటీస్ కాకుండా ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ డెవలప్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి బదులుగా ఏపీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోగానే ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఈ యొక్క ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన కోర్సెస్ అనేది 3 ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఎస్వి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్వి కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఏదైతే ఆంధ్రూ కాలేజ్ ఉందో అది సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ ప్రియారిటీలో కూడా మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అదర్ కోర్సెస్ ఆఫర్ చేసేదానికి సంబంధించి ఇది ఫస్ట్ ఫేజ్లో ఈ త్రీ సెంటర్స్లో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్మీడియట్ మెరిట్ బట్టి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ 3 సెషన్స్లో కూడా మీరు టాపర్ కాదనుకోండి, ఇంటర్మీడియట్లో బెటర్ స్కోర్ లేదనుకోండి, మీకు సీట్ అలాట్ అవ్వదు. ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. సో అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం ఫేజ్ 2లో వచ్చేసి సెకండ్ రౌండ్లో ఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేస్తున్నాం. తెలంగాణలో ఎలాగో లేవు కాబట్టి నేను అదర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదర్ కోర్స్ కూడా ఇక్కడ ఇయరింగ్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయరింగ్ డిజబిలిటీలో వచ్చేసి ఏంటంటే సో ఇయరింగ్ డిజబిలిటీ విజువల్ డిజబిలిటీకి సంబంధించి సో ఇయరింగ్ డిజబిలిటీ కాదు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఆల్రెడీ సెలెక్ట్ చేశాం కాబట్టి మల్టిపుల్ డిజబిలిటీ సెలెక్ట్ చేస్తున్నాను. మల్టిపుల్ డిజబిలిటీస్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేశాను. మల్టిపుల్ డిజబిలిటీస్లో ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాకుండా నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తమిళనాడులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకవేళ సీట్ వస్తే తమిళనాడుకి వెళ్ళాలా సార్ అంటే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ప్రియారిటీ 2 వచ్చేసి నెక్స్ట్ నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నియర్ బై వచ్చేసి నాకు తమిళనాడులో ఒకటే ఉంది కాబట్టి సెలెక్ట్ చేశాను. తర్వాత వచ్చేసి నేను కేరళ సెలెక్ట్ చేస్తున్నాను. కేరళలో ఇన్స్టిట్యూట్స్ అయితే లేవు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. కేరళ బదులు ఇంకొకటి పెట్టుకోవాలి. కేరళలో లేవు కాబట్టి నియర్ బై ఇంకేదైతే ఉంటుందో అది నేను ఢిల్లీ సెలెక్ట్ చేస్తున్నాను. ఢిల్లీలో ఉన్నట్టయితే సెలెక్ట్ చేస్తాను. ఢిల్లీలో మనకు తమన్నా కాలేజ్లో అయితే ఉంది. అండ్ తర్వాత మనకు అదర్ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. అదర్ స్టేట్ కూడా ఇంకా నియర్ బై ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. మహారాష్ట్ర చూస్తున్నాను. మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్స్ లేవు. ఒడిశా చూశాను. ఒడిశాలో కూడా ఇన్స్టిట్యూట్స్ అనేది లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నియర్ బై అనుకుంటే మనకు సో అదర్ థింగ్స్ సంబంధించి చూడాల్సి ఉంటుంది. గుజరాత్ సెలెక్ట్ చేశాను. గుజరాత్లో కూడా లేవు. సో హర్యానా సెలెక్ట్ చేశాను. హర్యానాలో ఇన్స్టిట్యూట్స్ చూపిస్తున్నాయి. హర్యానాలో 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడొస్తే అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అమ్రాన్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ సంబంధించి అయితే అడుగుతారు. మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది. దీంట్లో మీడియంస్ అయితే ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది. మీరు ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ మీడియం చూస్ చేసుకోవచ్చు. అంటే స్పెషల్ డిఎడ్ అనేది మీరు తెలుగులో చేయొచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు, అదర్ లాంగ్వేజ్లో కూడా చేయొచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీకు సంబంధించి అవైలబిలిటీని బట్టి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ మీకు నియర్ బై స్టేట్ కానీ మీ యొక్క ఓన్ స్టేట్ కానీ ఉన్నదాన్ని బట్టి మనం అన్ని స్టేట్లో ఉన్న కాలేజెస్కి ఎలిజిబుల్. అన్ని స్టేట్లోనైనా రెగ్యులర్గా చేయాల్సిందే. తెలంగాణలో చేసినా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, అదర్ స్టేట్లో చేసినా రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా వెళ్ళాలన్నప్పుడు ఎక్కడ చేసినా ఏం కాదు కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు వచ్చేసి 350 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే చూపిస్తుంది. జస్ట్ పే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. పేమెంట్ వచ్చేసి లాస్ట్ స్టెప్. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు.
పేమెంట్లో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి. మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మేము వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం యూపీఐ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరేట్ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయగానే మనకు క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దానిపైన నొక్కి మనం క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్ళేసి క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఫోన్పేకి అయితే రావడం జరిగింది. ఫోన్పేకి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా ఫోన్పేకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేయాలి. పిక్చర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు స్కాన్ చేసినట్టయితే మీకు సంబంధించిన ఇమేజ్ అనేది అప్లోడ్ అయ్యి పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అప్డేట్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన 350 రూపీస్ అయితే డిస్ప్లే ఉంటుంది. వన్స్ మనకు సంబంధించిన అమౌంట్ అనేది డిజబుల్ అయిన తర్వాత మీకు సంబంధించిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మా పేమెంట్ అయితే సక్సెస్ అయింది. వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఇమీడియట్గా ఫోన్పే నుంచి మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి అయితే చేయడం జరిగిందో ఆ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో మనం ఫోన్పే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్కి వస్తే ఇక్కడ కొంచెం టైం తీసుకోవాలి. ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యే వరకు సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈస్ కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ మనకు త్వరలో వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. వెరిఫికేషన్ సంబంధించి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సంబంధించి మనం ఏవైతే వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రియారిటీ ఇవ్వడం జరిగిందో ప్రియారిటీ ఇచ్చిన దాని ప్రకారం మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రిలేటెడ్ సెంటర్స్లో అయితే మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ కోసం మీరైతే అలా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన ఛానల్లో ఉన్న అప్డేట్స్ కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సో మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.